హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. ఈరోజు చాలా స్పెషల్ అయిన పచ్చడి మీకు చూపించబోతున్నానండి. స్పెషల్ అని ఎందుకన్నానంటే ఇది మా నాయనమ్మ చేసేది. మా నాయనమ్మ చాలా బాగా చేస్తుందండి వంటలు. ముందు రాబోయే వీడియోస్లన్నింటిలో మా నాయనమ్మ చేసే వంటలు ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కావాల్సినవన్నీ చూసేయండి. టమాటాలు కట్ చేసుకుంటున్నాను, తర్వాత ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుందాం. ఎండుమిర్చిని ఇత్తనాలు లేకుండా చూసుకుందాం. ఎండుమిర్చి లోపల వేయించుకునేటప్పుడు బాగోదండి. తర్వాత పసుపు ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే ఈ పచ్చడి 4-5 రోజులు నిలువ ఉంటుందండి. పాతకాలంలో పనులకి వెళ్ళేవాళ్ళు కదా, ఆ టైంలో ముందు 2 రోజులు ముందు, ఒక రోజు ముందు అలా చేసి పెట్టుకునేవాళ్ళు పచ్చడి. ఎమ్మటే పచ్చడి అన్నంలో బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి. చూసారా, ఎండుమిర్చిని అలా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, కరివేపాకు అవన్నీ కూడా అండి తీసుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆ విత్తనాలను తీసుకున్నాను చూసారా, ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోకూడదండి, అస్సలు మాడిపోకూడదు. ఒకవేళ మాడిపోతే తీసేయండి, ఆ ఎండుమిర్చిని తీసేసి వేరే మళ్ళీ వేయించుకోవచ్చు, తప్పేం లేదు. అసలు ఈ మాడిపోతే అసలు టేస్ట్ రాదండి, చేదు వచ్చేస్తుంది విత్తనాలను. అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను, గమనించారా. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ పచ్చడికి నేను ఉల్లిపాయ వాడలేదు. ఉల్లిపాయ అస్సలు వాడకూడదు. ఇది 4 రోజులు నిలువ ఉంటుంది, బయట పెడితే 4 రోజులు నిలువ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ అస్సలు వాడకూడదు. ఆయిల్ పోసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసుకుందామండి. చాలా మంచి ఎర్రటి టమాటాలు తీసుకోవాలండి. చాలా గ్రేవీ అంటే ఎలా గ్రేవీ గుజ్జుగా ఉంటాయి కదా, అవి తీసుకుంటే బాగుంటుంది. జీలకర్రని కొంచెం నలిపి వేసుకుందాం, ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది, టమాటాలన్నిటికీ బాగా పడుతుంది. అలా నలిపి వేసుకోవాలి. పసుపు, కొంచెం మెంతిపొడి అండి. మెంతులు వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నా దగ్గర మెంతులు లేవు, అందుకే మెంతిపొడి వేసుకుంటున్నాను. కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. ఆ కరివేపాకు వల్ల మన పచ్చడి ఇంకా ఫ్లేవర్ అదిరిపోద్దని, తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కల్లుప్పు వేసాను, కొంచెం కల్లుప్పు వేసుకొని అంత కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కల్లుప్పు ఇప్పుడు ఈ టైంలో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు చాలా మెత్తగా అయిపోతాయండి, చాలా బాగా ఉడికిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి కూడా. మూత పెట్టేసుకొని ఒకసారి చూద్దామండి బాగా మెత్తగా అయిందో లేదో. చూసారా ఎంత బాగా ఉడికిందో, గ్రేవీగా బాగా ఉడకాలండి. ఆ వెల్లుల్లిపాయలు కూడా ఆ గ్రేవీకి ఉడికిపోయి బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. నిజంగా అండి మా నాయనమ్మ భలే చేసేది పచ్చడి, అంత బాగా పచ్చడి ఆవిడని అడిగి కనుక్కొని మీకోసం నేను చేస్తున్నాను. చూసారా ఈ టైంలో అండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది. చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చండి. గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రోటి పచ్చడి కదండి, రోట్లో మనం ఎండుమిర్చిని మెత్తగా నూరుకుందాం. చాలా మెత్తగా నూరుకుందామండి. చూసారా ఎంత నిజంగా అండి, రోటి పచ్చళ్ళు నిజంగా అమోఘంగా ఉంటాయండి. ఈ బయట కొనుక్కునే డబ్బా పచ్చళ్ళు వీటన్నిటికన్నా కూడా ఒక్క ముద్ద రోటి పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మన ఉడకబెట్టుకున్న టమాటాలను కూడా అన్నీ అండి ఇంకా కలిపేసుకొని అన్నీ వేసుకొని బాగా, చూసారా ఊరికి ఒక్కసారి అలా అనుకోగానే మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా అవ్వాలండి టమాటాలు, వెల్లుల్లిపాయలు అస్సలు ఏమీ కనపడవండి తర్వాత మనకి, అంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం చప్పగా ఉందని. ఉప్పు సరిపోలేదు నాకు, ఉప్పు వేసాను. బాగా నూరుకున్నామండి. చూసారా ఎంత బాగుందో, నిజంగా చూడడానికి అంత బాగుంది. ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నానండి నేను. చిన్న గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ పచ్చడికి తాలింపు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, అంత బాగుంటుంది. తాలింపు వేసాక ఒక రేంజ్లో ఉంటుంది టేస్ట్, అంత బాగుంటుంది. కొంచెం నూనె వేసుకున్నానండి. తాలింపు దినుసులు చూడండి ఎంత బాగుంటుందో. నిజంగా మీరు చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయట్లేదు, మీరు చూస్తున్నారు కానీ అందరు వీడియోస్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇప్పుడు మన పచ్చళ్ళు ఈ తాలింపు వేసుకుందామండి. చాలా బాగుంటుందండి, నిజంగా అంత బాగుంటుంది. 4-5 రోజులైనా బయట పెట్టినా కూడా నిలువ ఉంటుందండి అలానే. చూసారు ఎంత బాగుందో.
నిజంగా అంత బాగుంటుంది. ఆ ఎండుమిర్చి కూడా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ గోల్